मेरे दोस्तों మిత్రులారా కటార్పల్లి వేమన గారు ఒక ఉద్యమం, ఒక ప్రశ్న, ఒక ఆవేదన, ఒక విమర్శ, నగ్న సత్యాలు మాట్లాడే మహనీయుడు. వేమన వాణి మీ భారతీయుడు అలీ ఖాన్ కదిరి గల్లీ నుండి ఢిల్లీ గల్లీ వరకు 21వ శతాబ్దంలో మొదటిగా ఢిల్లీ వరకు వేమన వాణి పత్రికల మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఢిల్లీ వరకు, రాజధాని వరకు మోసిన వ్యక్తి మీ భారతీయుడు, కదిరికి చెందిన అలీ ఖాన్. తెలుగు ఉర్దూ ఓరియంటెడ్ పర్సనాలిటీ. అలీ ఖాన్ అంటే అజిటేషన్ మీకు అందరికీ తెలుసు. మిత్రులారా, వేమన గారి వాణి ప్రతి చోట సాధ్యమైనంత వరకు అలీ ఖాన్ సమర్పించడం జరిగింది. మిత్రులారా, ఆ రోజుల్లో ఆగస్టు 2008లో వేమన విహార్ ప్రారంభోత్సవ సభలో మొదటిగా ఆనాటి ముఖ్యమంత్రి, మంత్రులు, కలెక్టర్ గారు, ఎంపీలు, ఎమ్మెల్యేల అనుమతితో వేమన విహార్ కటార్పల్లిలో నిండు సభలో మొదటిగా తెలుగు భాషలో మాట్లాడిన వ్యక్తి మీ భారతీయుడు అలీ ఖాన్. వేమన వాణి బ్రహ్మాండంగా జీవన్ సర్కిల్ కానీ, కాలేజ్ సర్కిల్ కానీ, కదిరి గల్లీ నుండి ఢిల్లీ వరకు వాణి మోసిన వ్యక్తి అలీ ఖాన్. వేమన గారి బాబాలు ఘంటసాల వెంకటేశ్వరరావు ఒక చోట అంటాం, ఎందుకంటే ఆర్థిక అసమానతల పైన, కులమత భేదాల పైన, సామాజిక రుగ్మతల పైన, లంచాల పైన, అవినీతి పైన, నటించి గొప్పలు ముంచే వ్యక్తుల పైన బ్రహ్మాండంగా కవితలు రాసిన మహానుభావుడు యోగి వేమన గారు. ఆయన భావాలు ఘంటసాల వెంకటేశ్వరరావు, మన ప్రియతమ చందమామ ఇలా అంటారు. చదువు సంపద పెంచాడు, చంద్రలోకము జయించాడు. చదువు సంపద పెంచాడు, చంద్రలోకము జయించాడు. నీతులు చెప్పి గోతులు త్రవ్వి పాతాళానికి జారాడు. ధనమే హెచ్చి హృదయం చచ్చి నరుడే ఈనాడు వానరుడైనాడు, వానరుడైనాడు. వేమన గారి కలం రాజులు, జమీందారులు, పాలెగాళ్ళు, ధనవంతులు, సంపన్నులు ఎవ్వరికి భయపడలేదు. బ్రహ్మాండంగా అన్ని రంగాలలో ఒక ఆవేదనతో, ఒక మార్పు కోసం బ్రహ్మాండంగా తెలుగు భాష చిందులు వేసింది వేమన గారి మైండ్ సెట్ లో, వేమన గారి హార్ట్ సెట్ లో. కాబట్టి శుభ సందర్భాన వేమన గారి అభిమానులకు, రాష్ట్ర ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, గంధపు చెక్కలు గదిగే పరిమితమైతే గంజాయి మొక్కలు వీధుల్లో గుబాలించే ప్రమాదం ఉన్నది. జై భారత్.